హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఈ రోజు వీడియో వచ్చేసరికి డైలీ రొటీన్ వ్లాగ్ గానీ, కుకింగ్ వ్లాగ్ గానీ అయితే కాదు. నేను రీసెంట్ గా యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది కదా, దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఎప్పటిలాగా జనరల్ అప్డేట్ అయితే కాదు, ఒక బిగ్ బాంబ్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పటిదాకా చాలా అప్డేట్స్ తీసుకొచ్చింది యూట్యూబ్. లైక్ ఇనాథెటిక్ కంటెంట్ అలా చాలా వచ్చాయి. బట్ అవన్నీ వచ్చినా కూడా మనం అది మేనేజ్ చేసేయొచ్చు. మనం మన కంటెంట్ మనం సీరియస్‌గా పెడితే మనకు అవేమీ రావు కదా అని చెప్పి మంచిగానే ఉన్నాము. బట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం అసలు మనసు కుదురుగా లేదు. ఆహ్, జనరల్‌గా అసలు మానిటైజేషన్ రూల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. నార్మల్‌గా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం ఏం క్రైటీరియా, ఎలిజిబిలిటీ చూద్దాము. నార్మల్‌గా మానిటైజేషన్ అవ్వాలి అంటే మినీ మానిటైజేషన్ అవ్వాలి. మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే 500 సబ్‌స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ ఉండాలి. మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే 500 సబ్‌స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదు అంటే 500 సబ్‌స్క్రైబర్స్, 3,000,000 వ్యూస్ 90 డేస్ నుంచి ఉండాలన్నమాట. ఒకవేళ ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ లాస్ట్ 1 ఇయర్‌లోనే ఉండాలి. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచే కాలిక్యులేట్ చేసుకుంటూ వస్తది 4000 వాచ్ అవర్స్. ఒకవేళ షార్ట్స్‌కొచ్చేసరికి 1000 సబ్‌స్క్రైబర్స్, 10,000,000 వ్యూస్ ఉండాలి. లాంగ్ ఫుల్ మానిటైజేషన్‌కి. ఇప్పుడు దాన్ని ఏం చేసాడు అంటే 1000 సబ్‌స్క్రైబర్స్, 8000 వాచ్ అవర్స్ రావాలి అంట లాస్ట్ 1 ఇయర్‌లో. 4000 వాచ్ అవర్స్ రావడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇంక 8000 వాచ్ అవర్స్ ఎప్పుడు రావాలి? అది లాస్ట్ 1 ఇయర్‌లో. ఎప్పుడు రావాలి? ఎప్పుడు మానిటైజేషన్ అవ్వాలి? అసలెంత కష్టపడి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్దా అనిపిస్తుంది. ఇంత టైమ్ ఇన్వెస్ట్ చేస్తుంటే. ఇప్పుడు నాలాగా బయటికెళ్ళి జాబ్ చేయలేక, పిల్లల్ని ఇంట్లోనే చూసుకుంటూ, ఏదో ఒకలాగా ఎర్న్ చేయాలి అనుకునే వాళ్ళకి యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫార్మ్ అని, దీని మీద వాళ్ళకి ఉన్న కొంత టైంని కుదుర్చుకొని పెడుతున్న వాళ్ళు చాలా మందుంటారు నాలాగా. నేను బయటికెళ్ళి వీడియోస్ షూట్ చేసి, బయటికెళ్ళి లొకేషన్స్‌లో పెద్ద పెద్ద షూట్స్‌లో అలా ఏం చెయ్యను కదా! నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా 4 గోడల మధ్య నా లైఫ్‌నే నేనొక కంటెంట్‌గా యూట్యూబ్‌లో అయితే పెడుతున్నాను. వాయిస్ ఆఫ్ ఏ హోమ్ మేకర్ నా ఛానల్ నేమ్ కూడా. ఒక హోమ్ మేకర్‌గా నా ఐడియాలజీస్ గాని, నా స్ట్రగుల్స్ కానీ, ఇవే నా లైఫ్‌ని నేను ఈ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకంటూ నేనొక ఐడెంటిటీని సంపాదించుకుందాము అని చెప్పి నేను ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి కూడా 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్‌లో నాకు పెళ్లయిన తర్వాత ఒక 10 మంత్స్‌కి అలా స్టార్ట్ చేసినట్టున్నాను. మా పాప పుట్టింది. మా పెద్ద పాపకి 3 మంత్స్ అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా పెద్ద పాపకి 3 ఇయర్స్. ఇంకా ఛానెల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. బట్ నాకొక హోప్ ఉంది. కన్ఫర్మ్‌గా మానిటైజేషన్ అవుతది అని చెప్పి నేను 1 మంత్‌గా చాలా సీరియస్‌గా ట్రై చేస్తున్నాను. కన్ఫర్మ్‌గా మానిటైజేషన్ అవుతది అని. బట్ ఇప్పుడే నేనిలా సీరియస్‌గా తీసుకొని స్టార్ట్ చేశాను. మానిటైజేషన్ రూల్స్ కూడా పెంచేసారు. నాకెలా అనిపిస్తుందంటే అసలు మానిటైజేషన్ అవుతదా? నేనక్కడికి రీచ్ అవ్వగలనా? అని చెప్పి. నాకు లాస్ట్ 3 ఇయర్స్‌లో ఏమైంది అంటే ఒక వీడియో ఒక 2, 3 వీడియోస్ వైరల్ అయ్యాయి. బాగా వైరల్ అయ్యి 3500 వాచ్ అవర్స్ దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం, నాకు హెల్త్ బాగోకపోవడం, వీడియోస్ పెట్టడం కుదరకపోవడం వల్ల 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఆ వీడియోస్ అన్నీ పోతాయి కదా! వాచ్ అవర్స్ అన్నీ. అవన్నీ పోయాయి. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ వాచ్ అవర్స్ ఏమో పెంచేసారు. నాకదే భయంగా ఉంది. మీకు కూడా ఇది నాకు తెలిసి నాలా చిన్న క్రియేటర్స్‌కి కూడా ఇదొక బిగ్ బాంబ్ అనే అనుకోవచ్చు. మనం యూట్యూబ్ వాడిని తప్పట్లేము. యాప్ వాళ్ళది, రూల్స్ వాళ్ళది. వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటారు. బట్ మనలాంటి చిన్న క్రియేటర్స్ చాలా మంది చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు కూడా ఈ రూల్ రాంగాల్నే ఇలాగే అనిపించిందా? లేదు అంటే ఇది మంచిదే అని అనిపించిందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఈ 5 మంత్స్‌లో మన ఛానెల్ మానిటైజేషన్ అయిపోతది. లేదు అంటే తర్వాత చాలా కష్టం అవ్వచ్చు. ఇంక అంతేనండి ఈ వీడియో. ఈ వీడియోలో నేను ఇదే చెప్దామనుకున్నాను. మానిటైజేషన్ క్రైటీరియా పెంచేసారు. ఇంకంతే మనం ఇంకేం చేయలేము. గో విత్ ద ఫ్లో అన్నట్టు మనం మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళడం. ఎప్పటికైనా సక్సెస్ ఒస్తది అని చెప్పి మనం ఆశించడం వరకే మనం చేయగలము. ఆహ్,
అదండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో నేను ఇదే మీతో షేర్ చేసుకుందాము అనేసి అనుకున్నాను. మీకు కూడా ఈ మీకు కూడా ఈ క్రైటీరియా ఈ రూల్స్ చూసిన వెంటనే మీకేమనిపించింది అని చెప్పి మనకి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళకి కూడా తెలియాలి కదా! మనలాంటి క్రియేటర్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.